మన తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులను సమర్పిస్తూ ఉన్నాను. అలాగనే నన్ను ప్రేమించి ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి నా జత పనివారైనటువంటి మా ప్రియులు, సహోదరులు, దైవజనులు అజయ్ గారికి, వారి స్థానిక సంఘానికి, కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అలాగనే చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సన్నిధానంలోనికి మనం అందరం కూడా నడిపించబడి ఆయన కంటే కూడా ఆయన వాక్యమును మన మధ్యలో గొప్ప చేసినటువంటి దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలించేందుకు సిద్ధపడి ఉన్నాం. మరి విజయవాడ నుంచి ప్రియులు సోదరులు అజయ్ గారు మమ్మల్ని ఆహ్వానించి మానవుడు పాపి ఎట్లయ్యాడో, పాపము వలన వచ్చినటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి విషయం గురించి ఈ స్థలంలో ప్రకటించమని వారు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు. కాబట్టి ఈరోజు మన అంశం మీద దేవుని యొక్క ఆలోచనలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచనలకు ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? ఒకవేళ ఉన్నట్లయితే ఆ ఆలోచనలను మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు చేయబోతున్నాం. ఇక్కడ మానవుడు పాపి ఎలా అవుతూ ఉన్నాడు అనేటువంటి అంశంలో మనము ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ లేఖనాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మానవుడు పాపి ఎలా అయ్యాడు అనేటువంటి మాటలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మానవుడు, రెండవది పాపి. ఇప్పుడు పాపిని గురించి తెలుసుకోవాలంటే మానవుని గురించి తెలుసుకోవాలి. మానవుడు ఏ విధంగా ఈ లోకంలోనికి వచ్చాడో, మానవుని యొక్క నిర్మాణం ఏంటి, మానవుని దేవుడు ఏ రీతిగా ఈ లోకంలోనికి ఏర్పాటు చేస్తున్నాడనే విషయం గమనించినప్పుడు పాపం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ మొదటి విషయం ఏంటి? మానవుని దేవుడు ఎలా నిర్మాణం చేశాడు? మానవుని యొక్క నిర్మాణం గురించి కనుక పరిశుద్ధ గ్రంథాన్ని మనం అడిగినట్లయితే, ఆంథ్రోపాలజీ అంటారు దీన్ని, అంటే మానవ శాస్త్రము. ఈ మానవ శాస్త్రము అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కనుక మనం చూసినట్లయితే లోకంలో చాలా థియరీస్ ఉన్నాయి. డార్విన్ సిద్ధాంతం అని సైన్స్ ఒకటి నమ్ముద్ది. అదేం చెప్పుద్దంటే మానవుడు కోతి నుంచి వచ్చాడు అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చారంట? మరి కోతి నుంచి వచ్చినటువంటి కోతి మానవుడిగా రూపాంతరం చెందితే ఇంకా చాలా కోతులు అలాగే ఉన్నాయి. అయ్యప్పుడు మరి మానవుడు అవుతాయో తెలియట్లా. అన్ని కోతులు ఏమవ్వాలి? మానవుడు అవ్వాలి కదా. కొన్నేమో కోతులుగానే ఉన్నాయి, కొంతమంది మానవులుగా ఉన్నారు. మరి వాళ్ళు చెప్పేటువంటి సైన్స్ ఏంటో మనకు అర్థం కాదు. అయితే అన్ని కోతులు ఏమవ్వాలి? మానవుడు అవ్వాలి, లేదా కోతులు ఉండిపోవాలి. కొన్ని కోతులేమో మానవులు అయినాయి అంటే కొన్ని కోతులు, మరి దానికి రీజన్ ఏంటో చెప్పరు. దేవుని దృష్టిలో మానవుడు, దేవుని యొక్క జ్ఞానంలో మానవుడు ఎలా సృష్టి చేయబడ్డాడంటే, దేవుడు మానవుడిని నిర్మాణం చేశాడనే విషయం మొదట తెలియపరుస్తుంది లేఖనము. 100వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, ఆయన మేము గొర్రెలము. మన సృష్టికర్త ఎవరనేటువంటిది అక్కడ తెలియపరిచాడు. అంటే మనము సృష్టి అని, మనల్ని సృష్టించింది తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా అని, ఆయన మనల్ని సృష్టి చేస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే, ఎలా సృష్టి చేశాడు? దేవుడైనటువంటి యెహోవా నేల మట్టిని తీసుకుని
నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును మోదగా నరుడు జీవాత్మాయను. అంటే దేవుడు మానవుని 2 భాగాలుగా సృష్టి చేశాడు. 2 భాగాలుగా అంటే ఒకటి మట్టిలో నుంచి తీసినటువంటి శరీరంగా, అలాగనే తనలో నుంచి ఊదినటువంటి ఊపిరి ఏదైతే ఉందో దాన్ని ఆత్మగా దేవుడు 2 భాగములుగా మానవుని నిర్మాణం చేయటం అనేటువంటి జరిగింది. ఇక్కడ మనం ఈ నిర్మాణం అనేటువంటిది ఈ యొక్క ప్రారంభం నుంచి చివరి వరకు మనం దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పాపం అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే మానవ యొక్క నిర్మాణం అనేటువంటిది మనకు అర్థం కావాలి. లేకపోతే మనం వేరేగా అర్థం చేసుకునేటువంటి పొరపాటు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మొదట మానవుడు ఎలా సృష్టి చేయబడ్డాడు? శరీరము, ఆత్మ అనబడినటువంటి 2 కలయికలతో, ఈ రెండింటి యొక్క కలయికతో ఏం జరిగిందంటే మానవుని యొక్క నిర్మాణం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఒకవేళ పాపం అనేటువంటిది దేనికి సంబంధించిందో మనకు తెలియకపోతే పొరపాటుగా దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకుంటాం. జబ్బు చేసింది అన్నారు అనుకోండి, రోగం వచ్చింది అని అనుకోండి, దేనికి సంబంధించింది? రోగం వచ్చిందండి, జ్వరం వచ్చిందండి, నాకు బాగోలేదండి, ఆరోగ్యం బాగోలేదు, జ్వరం వచ్చిందంటే అది శరీరానికి సంబంధించిందా లేకపోతే ఆత్మకు సంబంధించిందా? ఆత్మకు జ్వరం వస్తుందా? దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. పాపం అనేటువంటి దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. అదే ఇప్పుడు మనం దాని మీద దృష్టి పెట్టలే. ఈ దృష్టి పెడితే మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటాం. శరీరానికి ఏమొస్తుందంటే రోగం వస్తుంది, శరీరానికి ఏమొస్తుందంటే అనారోగ్యం వస్తుంది, శరీరానికి ఏమొస్తుంది? జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది. ఇవన్నీ కూడా రోగానికి సంబంధించింది, శరీరానికి వస్తుంది. ఆత్మకి ఏమొచ్చిందంటే పాపం అనేటువంటి. దీని గురించి మనం చర్చిద్దాం. ముందు ఈ విషయం మీద ఆలోచన కలిగి ఉందాం. అయితే శరీరానికి మరణం ఉంది, ఆత్మకు కూడా మరణం ఉంది. శరీరానికి మరణం దేన్ని బట్టి వస్తుందంటే అనారోగ్యము కలిగినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఆరోగ్యము బాగోలేనటువంటి సమయంలో అది ముదిరేమవుతుందంటే మన శరీరం అనేటువంటిది చనిపోతుంది. ఆత్మ కూడా చనిపోతుంది. దేని బట్టి అంటే పాపం అనేటువంటిది ఒకడు చేసినప్పుడు ఆ పాపము వలన మానవునికి ఏమొస్తుందంటే మరణం వస్తుంది. ఇది లేఖనానుసారంగా మనం గమనిద్దాం. అయితే నేనేం చెబుతున్నానంటే ఈ యొక్క పాపము అంతటిలో కూడా చివరి వరకు శరీరము, ఆత్మ అనేటువంటి రెండింటి మీద మీరు దృష్టి పెట్టమని నేను కోరుతూ ఉన్నాను. అప్పుడే మనము మానవుడు పాపి ఎలా అయ్యాడు, పాపం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి విషయాలు అర్థం చేసుకోగలుగుతాం. రైట్. మొదటి విషయము, మానవుడు ఏ విధంగా నిర్మాణం చేయబడ్డాడనే విషయాన్ని మనం గమనించాం. ఇప్పుడు ఈ జన్మించినటువంటి మానవుడు పుట్టుకతోనే పాపియా అనేటువంటిది ప్రశ్న. దీని గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే నాకంటే బాగా చెప్పగలిగినటువంటి సోదరులు అజయ్ గారిని మీరు అడిగి తెలుసుకోవచ్చు. కొన్ని విషయాలు చెప్తాను నేను. మానవుడు పుట్టుకతోనే పాపియా అనేటువంటిది మనకు తెలియాలి. కానీ ఈ లోకంలో చాలా మంది ఏం నమ్ముతున్నారు? మానవుడు పుట్టుకతోనే పాపి అని నమ్ముతున్నారు. అయితే మానవుడు పుట్టుకతోనే పాప అంటే అసలు మానవుడిని దేవుడు నిర్మాణం చేసినప్పుడు, ఈ సృష్టి యావత్తును చేసినప్పుడు, ఈ సృష్టి అంతటిని దేవుడు చేసినప్పుడు మొదటి దినమైంది. మొదటి దినమైన తర్వాత దేవుడు ఏమన్నాడు? ఆయనకి ఎలా కనబడిందంట? అది మంచిదిగా కనబడింది. రెండో దినమైంది, ఎలా కనబడిందంట? మంచిదిగా. మూడో దినము మంచిదిగా. నాలుగో దినము, 6 దినాలు ఎలా కనబడ్డాయి? ఆయనకి మంచిదిగా కనబడింది. ఈ సృష్టిలో మనం కూడా తయారు చేయబడినప్పుడు దేవుడికి ఎలా అనిపించింది? మంచిదిగా కనబడి చెడ్డగా కనబడిందా? అంటే మనం మంచిగా పుట్టామా చెడ్డగా పుట్టామా? అసలు దేవుడు అంటే మంచివాడు కదా. దేవుడు అంటే ఎవరు? మంచివాడు కదా. ఆయనలో నుంచి చెడుతనం ఏమైనా వస్తుందా? ఆయన చేసిన సృష్టిలో ఏదైనా చెడుతనం ఉండదా? ఉండదు కదా. మరి ఇక్కడ ఒక విషయాన్ని చాలా మంది ఏమి నమ్ముతున్నారంటే దేవుడు చెడ్డవాడు అని నమ్ముతున్నారు. కుమారుని యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఒకవేళ దేవుడు పిల్లలను పుట్టుకతోనే కనుక పాపలుగా యువకులు పుట్టిస్తే దేవుడు మంచి బహుమతి ఇచ్చాడా చెడ్డ బహుమతి ఇచ్చాడా? అంటే చాలా మంది దేవుడిని ఏమంటున్నారు? చెడ్డవాడు అని అంటున్నారు. ఏమి నమ్మి? పుట్టుకతో పాపి అని నమ్మటం వల్ల వాళ్ళకి తెలియకుండానే దేవుణ్ణి ఏమంటున్నారు? అయ్యా నువ్వు చెడ్డవాడివి, మాకు చెడ్డ బహుమతి ఇచ్చావు, పాపంతో కూడిన బహుమతి ఇచ్చావు అని వాళ్ళకి తెలియకుండానే దేవుని మీద నింద వేస్తూ ఉన్నారు. దేవుడు ఎలాంటి వాడు? మంచివాడు చెడ్డవాడా?
దేవుడు మంచివాడు. ఎలా పుట్టించాడు మనల్ని? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇది ఒకటి మాత్రము నేను ఏం తెలుసుకున్నాడు ఆయన? ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఎలా పుట్టించాడంట? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును. యథార్థవంతి అంటే పాపనా, లేకపోతే పాపం లేనివాడనా, మంచివాడనా, చెడ్డవాడనా? దేవుడు మనుషులు ఎలా పుట్టించాడు? మంచి వాళ్ళనిగా పుట్టించాడు. కింద అంటాడు, వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని చెడిపోయి ఉన్నారు. వాళ్ళు చెడిపోవడానికి కారణం దేవుడు కాదు. దేవుడు వాళ్ళని ఎలా పుట్టించాడు? యథార్థవంతులు, మంచి వాళ్ళగా పుట్టించాడు. పిల్లలు బాగా గొడవ చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు గొడవ చేస్తుంటే శిష్యులందరూ ఏం చేశారు? ఇక్కడ గొడవ చేయమాకంటే బయటికి పోండి అంటే యేసు ప్రభు వారు శిష్యులు పిలిచి అన్నాడు, చిన్న పిల్లలను ఆటంకపరచుకుడి, పరలోక రాజ్యము. పరలోక రాజ్యంలో మంచి వాళ్ళు ఉంటారా, చెడ్డలు ఉంటారా? పాపులు ఉంటారా, పరిశుద్ధులు ఉంటారా? పరిశుద్ధులు ఎవరిని, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరిని చూపించి పరలోకంలో ఉంటారని చెప్పాడు? చిన్న బిడ్డలను చూపించి. అంటే చిన్న బిడ్డలు పాపులైతే అక్కడ ఉంటారా? పరలోకంలో ఉంటారా? ఇప్పుడు మరి దేవుడు పుట్టుకతోనే మనిషిని పాపిగా పుట్టించాడా, లేకపోతే అలా పుట్టించాడు? మంచివారిగా పుట్టించాడు. మంచివారిగా పుట్టించారు. కానీ వీళ్ళేం చేశారు? వాళ్ళ ఆలోచనలో, మన పక్కన ఒకడు ఉంటాడు, మన ఇంటి పక్కన, వాడి పేరు అమ్మవాది అనమాట. వాడి దగ్గర ఏం చేస్తామంటే మనకి కానటువంటి అనేకమైనటువంటి వాడి ఆలోచనలు, వాడి పనులని నేర్చుకుని మనం అవి చేసి మనం పాపులమయ్యాం తప్ప దేవుడు మనల్ని పాపులనుగా పుట్టించలేదు. వాడు నేర్పినటువంటి విషయాలు నేర్చుకుని మనం పాపులయ్యాం. మొదటి నుంచి అదే జరుగుతుంది. ఆది నుంచి వాడు నరహంతకుడు. వాడు అబద్ధం చెబుతూ మనుషులందరినీ మోసం చేసి ఏం చేశాడు? సర్వలోకాన్ని మోసం చేయగలడు. వాడు అందరినీ మోసం చేసి ఏం చేసి పాపులుగా మారుస్తున్నాడు. ఎవరైతే వాడికి లోపడ్డారో వాళ్ళందరూ పాపులు అన్నమాట. సో ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మనిషి పుట్టుకతో పాపి కాదు. కీర్తన గ్రంథంలో చాలా మంది పొరపడేటువంటి విషయం ఏంటంటే, దావీదు గారు మళ్ళీ పలికినటువంటి మాట 51వ అధ్యాయం మీరు చూసినట్లయితే, అందులో పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించెను అనేటువంటి మాటను తీసుకుని ఏమంటారంటే, ఇదిగో చూసారా, దావీదు గారు ఒప్పుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఏమనుంది? పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని ఉంది కదా. కాబట్టి ఇప్పుడు నేను పాపిని అని అంటారు. అక్కడ కొంచెం వాక్యాన్ని అర్థం చేసుకుని చదివితే ఆయన ఏమంటాడు? పాపములోనే నా తల్లి అంటే, పాపముతో నా తల్లి గర్భమున నన్ను ధరించలేదు. ఈ విషయం గమనించాలి. ఇన్ సిన్, విత్ సిన్ అనేటువంటి రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. పాపములో అంటే అర్థం ఏంటంటే, ఈ లోపల ఏముంది? పాపం ఉంది. ఈ పాపములో దావీదు గారి తల్లి ఏం చేసిందంటే, ఆయన గర్భమును ధరించి ఈ లోకంలోనికి దేవుని కృపను బట్టి. ఇక్కడ పాపములో వేరు, పాపముతో వేరు అన్నమాట. ఈ రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మీకు అర్థం కావాలంటే, చాలా మంది నిజంగా అసలు చాలా పొరపాటు చేస్తారు. ఏంటంటే, తప్పు చేస్తే ఒప్పుకోరు. ఎవరి మీద ఏం చేస్తారు? అసలు ఇదంతా ఆయన వల్ల వచ్చిందండి. ఎవరి వల్ల? ఆయన చేశాడండి ఇదంతా. ఆయన తెచ్చాడు నిన్ను తెప్పలో. ఆయన వల్లే మన పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఆయన గనక పాపం చేయకపోతే అని అంటారు. ఇది చాలా తప్పు అనమాట. మొదటి నుంచి మానవుడు చేసేటువంటి పని అదే. మానవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పు చేసి పక్కనోడి మీద నెట్టేయటం అలవాటు. పిల్లలు కొట్టుకోండి పిలిచి, ఎలా ఎందుకు కాదు కొట్టాడు? లేదు, నేను కాదు కొట్టింది, ముందు ఆడే నన్ను కొట్టాడు అంటాడు. వీడు కొట్టాడని ఒప్పుకోడు. ఏమంటాడా? నేను కాదు కొట్టింది, ముందు ఆడేళ్ళు కొట్టాడు, అందుకే నేను నన్ను కొట్టాడు అంటే, ఆ తప్పు తీసుకెళ్ళి ఆడేస్తాడు. నేను కొట్టాను, నా తప్పు అని ఒప్పుకోడు. అమ్మమ్మని దేవుడు అడిగాడు కదా, ఏమని అడిగాడు? అమ్మా ఎందుకు నువ్వు ఆ పండు తిన్నావంటే, తప్పు నాదేనయ్యా, క్షమాపణలు అని చెప్పి అడిగిందా? సర్పము నన్ను తన తప్పును తీసుకెళ్ళి ఎక్కడేసింది? సాతాను. మళ్ళీ ఇప్పుడు పోనీ సరే ఆధారంగా దగ్గరకు వచ్చాడు ఆయన.
అదే గారి దగ్గరికి వచ్చి, ఎందుకయ్యా నువ్వు నా పండు తినొద్దని చెప్పాను కదా, ఆ పండు ఎందుకు తిన్నావు అంటే, ఈయన మరీ ఘోరం. ఈయనేమన్నాడు, దేవంతా తీసుకెళ్లి దేవుడి మీద వేసాడు, అమ్మమ్మ మీద కూడా కాదు, మరీ దారుణం ఈయన, నీవిచ్చిన ఆ స్త్రీ అన్నాడు. అమ్మో, ఎవరి మీద వేసాడు? దేవుని మీద వేసాడు. దేవుని మీద అమ్మమ్మ మీద వేసాడు. ఇప్పుడు కూడా మనం కూడా ఏం చేస్తాం? వీధి గొడవలు, వీడి తగాదాలు, ఇంట్లో గొడవలు ఏం చెప్తాం? ఎందుకు గొడవలు? క్రైస్తవులు కదా మనం, గొడవ పడకూడదు కదా. ఎందుకు? లేదు ముందు వాళ్ళే మొదలెట్టారు. నాకు తప్పలా. ఏం తప్పలేదు? పాపం చేయడం తప్పలా. మనం ఏం చేస్తామంటే, మనం చేసిన తప్పుని పక్కన వాళ్ళ మీద పెట్టేస్తాం. ఈ సమాజం ఇప్పుడు అట్లా ఉంది. కానీ లేఖనం ఏమంటుంది? రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం కనుక మనం చూసినట్లయితే, 13వ వచనం ఎవరైనా తీసి చదివేటువంటి ప్రయత్నం చేయండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళందరూ చూడటానికి ప్రయత్నం చేయండి, చదవడానికి ప్రయత్నం చేయండి. 5వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకములో ఉండేది గాని ధర్మశాస్త్రము 12వ వచనం, క్షమించి 12వ వచనం. ఎట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును. జాగ్రత్తగా గమనించండి, ఈ మాటకు మీరు అర్థం చెప్పొచ్చు, మీ అందరికి తెలుసు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలా ప్రవేశించును? ఎవరా మనుషుడు? ఎవరి గురించి మాట్లాడుతుంది లేఖనము? ఆదాము గారి గురించి. ఆదాము గారి ద్వారా ఏమొచ్చింది? పాపం ద్వారా లోపలికి ఏమొచ్చింది? మరణము. అయితే అక్కడతో ఆపేసాడు దేవుడు. కిందకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైను. ఆదాము గారు పాపం చేసినందున మనుషులందరికీ మరణం వచ్చిందా? లేకపోతే మనుషులందరూ పాపం చేయడం వల్ల మనుషులకు మరణం వచ్చిందా? ఆదాము గారు పాపం చేశాడు, మనం కూడా పాపం చేస్తాము, అందుకే మరణం వచ్చింది. ఇక్కడ ఎవరి మీద నెట్టేటువంటి ప్రయత్నము చేయొద్దు. ఒకవేళ అలా అనుకుంటే, ఆదాము గారు పాపం చేస్తే ఏమొచ్చింది? మరణం వచ్చింది కదా మనకి. యేసు క్రీస్తు వారు మరి నీతి క్రియలు చేశాడుగా, మనుషులందరికీ ఏం రావాలి? అర్థమైందా? ఆయన ఎవరో పాపం చేస్తే నాకేమొచ్చింది? మరణం వచ్చింది. యేసు ప్రభు వారు అందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయకుండానే తిరిగి లేవాలిగా. నేనేం చేయకుండానే నాకు పాపం వస్తే, నేనేం చేయకుండానే ప్రభువుని బట్టి నేనేం చేయాలి? లేవాలిగా. మరి అలా ఉందా? లేదు. సో పాపం అనేటువంటిది జన్మతో రాదు. ప్రతి ఒక్కడు కూడా పాపం అనేటువంటిది చేయటం వల్ల వాడి పాపిగా మార్చబడి ఉన్నాడు. కొంతమంది అంటారు, తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులండి, వాళ్ళు చేసిన పాపాలన్నీ వీళ్ళకి వచ్చినాయి అంటారు. వాళ్ళు చేసిన పాపాలన్నీ వీళ్ళకి అంటుకున్నాయండి, వాళ్ళ పాపాలే వీళ్ళకి వచ్చినాయండి అంటారు. ఇది కూడా అబద్ధమే. తల్లిదండ్రుల పాపము పిల్లల మీదకి వస్తుందా? తల్లిదండ్రుల పాపాలు పిల్లలు కనుకుంటాయా? ఇశ్రాయేలీల్లో ఒక సామెత చెప్పుకునే వాళ్ళంట. ఏంటో సామెత అంటే, తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసిపోయినాయి అని ఒక సామెత చెప్పుకునేవాళ్ళంట. ఇలా జరుగుతుంది ఎప్పుడైనా? మీరు తిన్నారంటే మీ అబ్బాయి పళ్ళు పులిసిపోతాయండి. ఎవరు పళ్ళు, ద్రాక్ష పళ్ళు తింటే వాళ్ళ పళ్ళు పులుస్తాయి, అంతేనా? మీరు తింటే మీ పిల్లల పళ్ళు పులుస్తాయా? ఇశ్రాయేలీలు అట్లా చెప్పుకునే వాళ్ళంట ఒక సామెత. ఏమని? తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులిసినాయి. ఇశ్రాయేలీల్లో మీరు ఇక మీద ఈ సామెత పలుకరు. ఎవడైతే పాపం చేస్తాడో వాడే శిక్ష పొందుతాడు. ఎవరు పాపం చేస్తే వాళ్ళకే శిక్ష. సో తల్లిదండ్రుల పాపం అనేటువంటిది కూడా పిల్లల మీదకి రాదనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయం కాదు, ఒకరి మీద నుంచి ఇంకోళ్ళకి. అలా ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంటే నేనేం చేస్తానంటే, భక్తి పనులను చూసి వాళ్ళ మీదకి నా పాపాలను ట్రాన్స్ఫర్ చేసి నా ఇష్టానుసారం జీవిస్తాను. వాళ్ళు చూసుకుంటారుగా. నా పాపాలని నేను ఎంత ప్రయాసపడాల్సిన పని ఏంటి? భక్తి కలిగిన వారికి ఎంత కష్టపడాల్సిన పని ఏంటి? నాది ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి మంచి భక్తి పనులు చూసి వాళ్ళ మీదకి వేసేసి నా జీవితం నాకు నచ్చినట్టు కుదిరిందట. ట్రాన్స్ఫర్ చేయొచ్చా? పాపాలను మనము ట్రాన్స్ఫర్ చేయలేం. ఎవరి పాపము వాళ్ళు అనుభవించాల్సిందే. అవి మంచివైనను చెడ్డవైనను మన క్రియలన్నీ మన వెనకాల వస్తాయి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి పాపం అనేది ఒకళ్ళ నుంచి మరొకరికి అంటేది కాదన్నమాట.
రోగం అంటుంది, రోగం అంటుంది కానీ పాపం అంటదు. ఎవరు చేస్తే వాళ్ళకే పాపం అనేటువంటిది. సో ఇక్కడ మనము అసలు పాపం అంటే ఏంటో ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పాపమును అర్థం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. పాపము అంటే ఏంటి, అసలు పాపము అనేటువంటి విషయం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి యేసేపు గారి యొక్క మాటల్లో నుంచి పాపమును అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు గమనించి ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకొందునని తన యజమానుని భార్యతో యేసేపు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? పాపము చేసి నేను దేవుని ఎదుట అంటూ ఉన్నాడు. పాపం అనేటువంటిది ఎవరి ఎదుట చేస్తాం మనము? పాపం అనేటువంటిది మనం ఎవరి ఎదుట చేస్తూ ఉన్నాం? యేసేపు గారి యొక్క ఆలోచన పాపం ఆయన ఎవరి ఎదుట చేస్తూ ఉన్నాడు? దేవుని ఎదుట. మనం పాపం అనేటువంటిది ఎవరి ఎదుట చేస్తూ ఉన్నామంటే దేవుని ఎదుట. ఏం చేస్తూ ఉన్నాము? ఘోరమైన దుష్కార్యము. పాపం అంటే ఏంటి? ఘోరమైనటువంటి దుష్కార్యము. దుష్కార్యం అంటే చెడ్డ పని. పాపం అంటే ఏంటి? ఒక చెడ్డ పని చేయటమే పాపం. పాపం అనేటువంటిది రెండో విషయం ఏంటంటే దేవునికి విరోధమైనటువంటి కార్యం. పాపం అంటే దేవునికి విరోధమైనటువంటి కార్యం. అది దేవుని ఎదుట ఒక చెడ్డ పని, దేవుని ఎదుట చేసేటువంటి ఒక చెడుతనము, ఒక చెడ్డ పని. దాన్ని ఏమంటున్నాడు దేవుడు? పాపము అంటూ ఉన్నాడు. మనుషుల ఎదుట మనం ఏం చేసినా గానీ అది వాళ్ళకి నచ్చితే గనక మంచి, నచ్చకపోతే చెడు. కానీ దేవుని ఎదుట మనం మాట్లాడేది దేని గురించి? పాపం గురించి. అది ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఏదైతే ఒక చెడ్డ పని నువ్వు చేస్తూ ఉన్నావో దానిని దేవుడు ఏమంటూ ఉన్నాడంటే పాపం అంటూ ఉన్నాడు. భక్తుడు కూడా, యోసేపు కూడా ఏమంటున్నాడు? పాపము, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నా దేవుని ఎదుట పాపం చేయడానికి నాకు ధైర్యం లేదు, నా పని చేయను. రెండోది దానియేలు గ్రంథంలో నుంచి మీరు చూసినట్లయితే 9వ అధ్యాయము 6వ వచనము. పాపం అంటే ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని. పాపం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను విధులను అనుసరించి మానటమే, అనుసరించడం అనేటువంటిది మానివేయటమే పాపము. ఇంకేమంటున్నాడు? పాపమును పాపులమును దుష్టులమని చెడుతల ముందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. పాపము అంటే అర్థం ఏంటంటే చెడుతనము. మరలా ఇక్కడ ఏం చెప్తుంది లేఖనము? చెడుతనము. అలాగనే తిరుగుబాటు చేయటము. తిరుగుబాటు ఎవరి మీద? దేవుని మీద తిరుగుబాటు చేయటం. పాపం అంటే అర్థం ఏంటంటే చెడుతనము, దేవుని మీద తిరుగుబాటు చేయటం. ఇంకా పాపం గురించి చాలా విషయాలు చెప్పాడు ఆయన. మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. అట్లాగే సమస్త దుర్నీతియు పాపము. విశ్వాస మూలము కానిదేదో అది కూడా పాపమే. పాపం అంటే డెఫినేషన్ చాలా రకాలుగా ఉంది. అయితే ఒక్క విషయాన్ని మాత్రం ఈ రోజు మీకు బలంగా చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కనుక మనం చూసినట్లయితే, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను. దురాశ ఏం చేసింది? గర్భం ధరించింది. ఆ గర్భం ధరించినటువంటి దురాశ ఏం చేసిందంటే పాపమును కన్నది. పాపము పరిపక్వం ఏమొచ్చింది? మరణం అనేది వచ్చింది. ఎవరైతే పాపం చేశారో వారు చనిపోతారు. ఎవరైతే పాపం చేశారో వాళ్ళు చనిపోతారు. అయితే నేను ముందు మీకు ఒక విషయం చెప్పాను. ఏంటి ఆ విషయము? శరీరము
ఆత్మ. ఈ రెండింటి గురించి మనం గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి చివరి వరకు. పాపము చేసినటువంటి వాడు ఏమైపోతాడు? చనిపోతాడు. తిరుగుబాటు చేసిన వాడు, చెడుతనం చేసినటువంటి వాడు ఏమైపోతాడు? చనిపోతాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అనేటువంటిది వాడు పొందుతాడు. అయితే ఒకవేళ ఈరోజు ఎవరైనా పాపం చేసినటువంటి వారుగా ఉంటే వాళ్ళు వెంటనే చనిపోతున్నారా లేకపోతే ఇంకా బ్రతిగా ఉంటున్నారా? చూడండి, ఒకడు అబద్ధం ఆడాడు, వాడు బ్రతికుంటాడు చనిపోతున్నాడు. అబద్ధం ఆడగానే బ్రతిగా ఉంటున్నాడు. నరహత్య చేసాడు, వెంటనే చనిపోతున్నాడు బ్రతిగా ఉంటున్నాడా? బ్రతిగా ఉంటున్నాడు. అంటే పాపం అనేటువంటి దేనికి సంబంధించింది కాదని ఇక్కడ అర్థమవుతుంది మనకి. శరీరానికి సంబంధించింది కాదని మనం గమనిస్తూ ఉన్నాం. పాపం దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించినటువంటిది. ఆత్మీయ మరణమును గురించి ఆయన ఇక్కడ మాట్లాడారు. రోగం వస్తే శరీరం చనిపోతుంది, పాపం చేస్తే ఆత్మ చనిపోతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఏమై ఉన్నాం మనము? చచ్చిన వారము. దేని బట్టి? అపరాధములను బట్టి, పాపములను బట్టి మనం ఏమైపోయామో? చచ్చిపోయాము. ఇది ఆత్మీయ మరణమును గురించి ఈ పాపం అనేటువంటి తెలియజేస్తున్నది. ఆత్మీయ మరణం ఇది. పాపం అంటే ఆత్మతో చేసినటువంటి మరణం. దీని వల్ల చేసిన క్రియలను బట్టి మన మరణాన్ని పొందుకుంటూ ఉన్నాం. అయితే మరి నేను పాపినేనా? పాపం అంటే మరణం కదా. ఎవరైనా సరే నువ్వు చనిపోతున్నావు అని చెప్పారనుకోండి, జాగ్రత్త పడతారు కదా. జాగ్రత్త పడాలంటే ఇప్పుడు నాకు అసలు రోగం వచ్చిందా రాలేదా, నేను పాపినా కాదా, పాపినైతే నేను చనిపోతాను కదా. చనిపోయేటువంటి పరిస్థితి ఉంటే నేనేం చేయాలి? బ్రతికేటువంటి ప్రయత్నం చేయాలి. బ్రతికేటువంటి ప్రయత్నం చేయాలంటే అసలు ముందు నేను చనిపోతున్నానా లేదా, నాకు రోగం వచ్చిందా లేదా, నేను పాపం చేస్తానా లేదా అనేటువంటిది నేను తెలుసుకోవాలి. ఇప్పుడు నేను పాపినైతే కనుక నేను చచ్చిపోతాను కాబట్టి నేనేం చేయాలి? బ్రతికేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయలేదంటే కనుక వాడు అజ్ఞాని కదా. అసలు చిన్న జ్వరం వస్తే మన అందరికి అంత జ్ఞానం అంటే, చిన్న జ్వరం వస్తే ఏం చేస్తాం? డబ్బులున్న వాళ్ళు అయితే గబగబా హాస్పిటల్ పరిగెడతాడు. లేనోడు కూడా నా దగ్గర డబ్బులు లేవని ఊరిలో కూర్చోడు. జేబులో డబ్బులు చూసుకుని అంత కొంత ముందు మెడికల్ షాప్కి పోయి డోలో ఒకటి తెచ్చుకుంటాడు. జ్వరం వస్తే చచ్చిపోతాడు ఎవరు? జలుబు కూడా గబగబా పరిగెడతాడు. ఎక్కడికి? హాస్పిటల్ పరిగెడతాడు. జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా పరిగెడతారు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది. ఇంగ్లీష్ లో ఒక సామెత తెలుగులో చెప్తే మీకు అర్థమయ్యేటట్టు. ఒకవేళ కనుక జలుబు వస్తేనంట తగ్గడానికి వారం పట్టుద్దంట. జలుబు వస్తే ఎంత 2 రోజులు పట్టి తగ్గడానికి. ఏం వాడకపోతే వారంలో తగ్గిపోద్ది, కానీ మెడిసిన్ వాడితే 1 వీక్ లో తగ్గిపోద్ది. అర్థమైంది మీకు? మందులు వాడినా వాడకపోయినా వారంలో తగ్గిపోతుంది, కానీ జలుబు వస్తే మనం ఊరుకుంటామా? అమ్మ అసలు అల్లలాడిచ్చేస్తారు ఇంట్లో ఉన్నాయి. వేడి నీళ్ళు తీసుకురా, పసుపు తీసుకురా, జెండుగోని తీసుకురా, తలకరాయి. అసలు అంటే చిన్నగా జలుబు వస్తేనే మనం ఏం చేస్తాము? శ్రద్ధ తీసుకుంటాం. నేను ఇక్కడ ఏమంటున్నాను? చనిపోతున్నావు నువ్వు అని చెప్తున్నా. నువ్వు మరణించిపోతున్నావు, ఇదిగో నీ పరిస్థితి అయిపోయింది, నువ్వు వెంటిలేటర్ మీద ఉన్నావు అంటే ఎవరైనా శ్రద్ధ తీసుకోకుండా ఉంటారా? ఒకవేళ అలా తీసుకోకుండా ఉన్నటువంటి వాడి జ్ఞాని అజ్ఞాని? తను చనిపోతున్నాడని తెలిసి కూడా దాని గురించి శ్రద్ధ చూపనటువంటి వాడు అజ్ఞాని అనమాట. వాడి జ్ఞానం లేనటువంటి వాడు. మనం ఆలోచన చేద్దాం, జ్ఞానం కలిగినటువంటి వారుగా మన విషయాన్ని ఆలోచన చేద్దాం. చనిపోతారంట పాపం చేసినటువంటి వాడు, చనిపోతారంట. ఒకవేళ ఇప్పుడు నేను పాపం చేశానా, పాపం చేసినటువంటి వాడు అయితే నేను ఎలా బ్రతకాలనేటువంటి ఆలోచన మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను పాపినేనా అనేటువంటి ఆలోచన చేద్దాం. ఇందాక సోదరులు వాక్య భాగాన్ని చదివారు. రోమిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం మనం చూసినప్పుడు, ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో నేను కూడా ఉన్నా, నేనున్నాను, మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఉన్నాడు. ఏ భేదం లేదు అందులో. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రం లేదు, యూదుడని లేదు, గ్రీస్ చేసి అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు ఎందులో? పాపంలో. అందరూ పాపంలో ఉన్నారు. ఇంకొంచెం మనకు తగలడం కోసం ముందుకెళ్తే, అదే అధ్యాయంలో ముందుకెళ్తే, నీతిమంతుడిని లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా
ఏమన్నాడు ఆయన? పనికి మాలినోడా అంటే కోపం వస్తారా? రాదు, పాపులకి రాదు. పనికి మాలినోడా తిడితే అంత పౌరుషంతో లోకంలో పనికి మాలినోడని ఎవరైనా తిడితే ఊరుకుంటారు అసలు? నేను పనివాడిని నిరూపించుకుంటారు, లేదా గొడవన పడతారు. ఆయన అంటున్నాడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైతే ఏం చేసి? పాపం చేసి. అందరిలో నేను కూడా ఉన్నా, నన్ను తిట్టుకుంటున్నా, పనికి మాలిన నేను ఒకప్పుడు. దేవుని కృపను బట్టి పనికొచ్చేవాడిగా ఆయన మార్చాడు. అర్థమవుతుందా? లోకంలో ఎవరైతే పాపం చేస్తారో వారు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేస్తారు. కాబట్టి నేను కూడా పాపినే. నేను కూడా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి నేనేం చేశాను? పాపం చేశాను. ఇప్పుడు నేను పాపిని. ఈ పాపం వల్ల నాకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఈ రెండు విషయాలు చెప్పమన్నారు. మనిషి పాపి ఎలా అయ్యాడో చెప్పాం. ఏం చేశాడు ఆయన? మనిషి ఏం చేశాడు? ఘోరమైనటువంటి చెడ్డ కార్యాలు చేసి, దేవునికి తిరుగుబాటు చేసి, దేవుని ఆజ్ఞలను మీరి వాడు పాపం చేశాడు. ఆ పాపం చేసినటువంటి వారిలో అందరం ఉన్నాము. ఆ పాపము అది నా అంతటా నేను చేయటం వల్ల నేను పాపనయ్యాను తప్ప ఎవరి వల్ల నాకు పాపం అనేటువంటిది అంటలేదు. ఇప్పుడు ఈ పాపం వల్ల నాకు ఏ నష్టాలు వస్తాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది, ఆదాము హవ్వ గారు పాపం చేశారు. మొట్టమొదట వాళ్ళు పాపం చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ 3వ అధ్యాయము 8 నుంచి మనం చూసినట్లయితే అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు వాళ్ళని కలుసుకుంటాకు వచ్చాడు. వాళ్ళు పాపము చేసిన తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు ఎవరిని కలుసుకుంటాకు వచ్చాడు? ఆదామును హవ్వను కలుసుకుంటాకు వచ్చాడు. కలుసుకుంటాకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని ఎదుట ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతూ ఉన్నారు, దాక్కున్నారు. దాక్కుని వాళ్ళు ఏం పడుతున్నారు? దేవుని ఎదుటికి రావడానికి సిగ్గుపడుతున్నారు. వారు ఆకులతో కచ్చడములను చేసుకుని వాళ్ళ శరీరాన్ని కప్పుకొని దేవుని ఎదుట రావడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు సిగ్గుపడుతున్నారు. పాపము చేసినటువంటి వాడు సిగ్గుపడతాడా? సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పాపం చేసినటువంటి వాడు ఈ లోకంలో దేవుని ఎదుట ప్రత్యేకంగా సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. సిగ్గుపడేటువంటి ఒక పని మనము పాపం చేయటం వల్ల చేస్తూ ఉన్నాం. రెండోది భయం. ఎవరి దగ్గర రావడానికి? దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళకి భయం. దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమి చెప్పుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళకి ఏం కలిగింది? భయం కలిగింది. దేవుని దగ్గరికి రావడానికి భయం. పాపం చేసినటువంటి వాడు భయపడతాడు. పాపం చేసినటువంటి వాడు భయపడతాడు. చూడండి, వెలుగు లోకంలోకి వచ్చింది. ఎవరు వెలుగంటే? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు చాలా మంది ఆ వెలుగు దగ్గరికి రాలేదంట. ఎందుకని? వెలుగులోనికి వస్తే వాళ్ళ చీకటి క్రియలన్నీ ఏమవుతాయి? బహిర్గతం అవుతాయి అన్నమాట. వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ ఏమవుతాయి? బయటకు వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఏం కలుగుతుందంటే సిగ్గు కలుగుతుంది. వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ వెలుగులోకి రాగానే అందరికీ కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఏం కలుగుతుందంటే సిగ్గు కలుగుద్ది. అందుకని వాళ్ళు భయపడి ఎవరి దగ్గర రారు? దేవుని దగ్గరికి. సిగ్గు, భయము. రెండో సందర్భం కనుక మనం చూసినట్లయితే కయ్యూను. ఎవరు? కయ్యూను. కయ్యూను గురించి మనం గమనించిన 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే 7వ వచనం, నీవు సక్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే అర్పణ తీసుకొచ్చారు. దేవుడేమో ఒకళ్ళ అర్పణని అంగీకరించాడు, మరొకళ్ళ అర్పణని అంగీకరించాడు. ఎందుకు అంగీకరించలేదు? కయ్యూను గారి అర్పణని దేవుడు ఎందుకు అంగీకరించలేదు? హేబేలు గారి అర్పణ దేవుడు అంగీకరించాడు కదా. అంగీకరించినప్పుడు దేవుడేం అన్యాయస్తుడు కాదుగా. దేవుడు ఎవరు? న్యాయవంతుడు. ఇద్దరు తీసుకొస్తే ఇద్దరు అంగీకరించాలి కదా. ఒకళ్ళు అంగీకరించి ఒకళ్ళు ఎందుకు అంగీకరించలేదు? ఒకవేళ ఈయన అర్పణలో ఏమైనా లోపం ఉందా అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఏం రాయబడిందంటే, కొంతకాలమైన తర్వాత కొంత పంట కయ్యూను ఏం చేశాడు? దేవునికి అర్పణగా తీసుకొచ్చాడు. అర్పణ ఇప్పుడు ఎలా ఉండాలి? శ్రేష్టమైనదై ఉండాలి.
తొలిచూలు ఈయన తీసుకొచ్చింది ఎవరు? ఈయన ఏం తీసుకొచ్చాడంటే మందలో తొలిచూలు పుట్టినటువంటి దాన్ని, ఏ లోపము లేనటువంటి దాన్ని, అది దేవునికి అంగీకారంగా ఉండాలని ప్రేమతో ఆయన ఏం చేశాడంటే శ్రేష్టమైన దాన్ని బలిగా తీసుకొచ్చాడు. మరి కయ్యూను ఏం చేశాడంటే కొంతకాలమైన తర్వాత కొంత పంట, అంటే దీన్ని ఎలా ఆలోచన చేయొచ్చు అంటే ఏదో మొక్కుబడిగా తీసుకుపోయాడు. దేవునికి ఏం నచ్చింది? నువ్వేం తీసుకొచ్చావు అనేది నచ్చదు దేవునికి, నువ్వు ఎలా తీసుకొచ్చావు అనేది నచ్చుద్ది అనమాట. నువ్వు దేవుని యొక్క సన్నిధికి నువ్వు ఎలా తీసుకొస్తున్నావు అనేది నచ్చుద్ది ఆయనకి. ఆయన అక్కడ యేసు ప్రభు దేవాలయం దగ్గర నిలబడి కానుకలు పెట్టిన దగ్గర అందరు కానుకలు ఇస్తున్నప్పుడు ఆయన ఎవరిని చూసి ఎక్కువ వేసిందని చెప్పాడు ఆయన. ఆమె వేసిన దానికంటే ఇంకా గొప్పగా వేసిన వాళ్ళు ఎవరు లేరా? ఆమె కంటే ఎక్కువ వేసిన వాళ్ళు ఎవరు లేరా? అక్కడ ఉన్నారు. కానీ ఆయన ఏం చూశాడు? 2 కాసులు చూడలేదు. దేన్ని చూశాడైనా? ఆమె మనస్సును చూశాడు. తన కలిగినదంతా జీవనమంతా కూడా వేసినందుకు, తన జీవనం కంటే కూడా దేవుడే నాకు ఎక్కువని ఆమె ఆలోచన చేస్తున్నందుకు తన హృదయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమె అర్పణను గొప్పదిగా ఇచ్చాడు. గొప్పదిగా ఇచ్చాడు ఆయన. ఇక్కడ కయ్యూను హేబేలు దగ్గర కూడా దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చిందని చూడాలి. ఆయన వారి హృదయాన్ని చూశాడు. ఎవరి హృదయం ఎక్కువగా కనబడింది దేవునికి? హేబేలు యొక్క హృదయం అనేటువంటిది కయ్యూను కంటే కూడా ఎక్కువగా కనబడింది. దాన్ని అంగీకరించాడు. వెంటనే ఈయన ముఖం ఎంత అయిపోయింది? ఎంత అయిపోయింది? ఎవరిది? నీ ముఖం ఎందుకు చున్నపుచ్చుకున్నావు అంటున్నాడు దేవుడు. నీకెందుకు కోపం వస్తుంది అన్నాడు. నువ్వేం చేయలేదన్నాడు. నువ్వేం చేయలేదన్నాడు. నువ్వు సత్క్రియ చేయలేదు అన్నాడు. ఏం చేయలేదంట? నువ్వు సత్క్రియ చేయలేదు. సత్క్రియ చేసినటువంటి వాడు ఏం చేస్తాడంట? మంచి సత్క్రియ అంటే ఏంటి? మంచి పని. మంచి పని చేసినాడు ఏం చేస్తాడంట? ఎట్లా ఉంటాడంట? ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడంట? తలనెత్తుకొనవా అంటూ ఉన్నాడు. నువ్వు సత్క్రియ చేసినలా నువ్వు తలనెత్తుకొనవా. ఆయన ఏం చేస్తున్నాడు? తలదించుకుని అన్నాడు. పాపం చేసినటువంటి వాడు ఏం చేస్తాడు? ఈ లోకంలో తల దించుకుని బ్రతికేటువంటి పరిస్థితి. పాపం వల్ల మనకు కలిగేటువంటి నష్టం ఇదే. మనము తల దించుకుని బ్రతకాలి. దేవుని ఎదుట ప్రత్యేకంగా మనం తల దించుకొని బ్రతకాలి. ఎందుకంటే మనం పాపం చేసాం, సత్క్రియ చేయలేము, మనం మంచి పని చేయలేము, మనము చెడ్డ కార్యాన్ని చేసాము, దుష్కార్యాన్ని చేసాము. కాబట్టి మనము దేవుని ఎదుట సమాజం ఎదుట ఎలా జీవిస్తామంటే తల దించుకునేటువంటి పరిస్థితి. ఇంకా తర్వాత తమ్ముడిని చంపిన తర్వాత ఆయన పరిస్థితి, ఆయన జీవితం అంటే ఏంటి? అవమానం. ఈ సమాజంలో మొదలేశాడు దేవుడు. మొదలేసినప్పుడు ఆ ముద్రను చూసినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? హేళన చేస్తారు. అవమానభరితమైనటువంటి జీవితం మానవుంది. పాపం చేస్తే ఏమొచ్చింది? అవమానం, శాపము. దేవుడు శాపం పెట్టాడు. ఎవరికి? ఆదాముకి, అవ్వకి. కయ్యూనుకు కూడా ఏం చేశాడు? ఆయన శాపం ఇచ్చాడు. చూడండి ఎంత నష్టం ఉందా. నష్టం. దావీదు గారి జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. బత్షెబతో ఆయన పాపం చేసినప్పుడు దావీదు ప్రవక్త ద్వారా హెచ్చరింపబడిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి తనకు పుట్టినటువంటి కుమారుడు చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో దావీదు యొక్క హృదయం ఎలా ఉంది? ఏంటట్లా? బాధ, దుఃఖం. కుమారుడు చనిపోతున్నాడు, దుఃఖము, వేదన. ఆ వేదనను అనుభవించేటువంటి పరిస్థితి అక్కడ పాపం చేస్తే దుఃఖం. హృదయం అనేటువంటిది భయంకరమైనటువంటి వేదనతో నిండిపోతాయి. పాపం చేసినటువంటి వాడి పరిస్థితి జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలు దేశం గురించి దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథం కనుక మీరు చూసినట్లయితే 14వ అధ్యాయం 1వ వచనంలో నీవు పాపము చేసి కూలిపోయితివి అని అంటాడు. ఏం చేసి కూలిపోయిందంట? ఆ దేశము పాపము చేసినటువంటి వాడు ఏమైపోతాడు? కూలిపోతాడు, దిగజారిపోతాడు అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడ దిగజారిపోతాడంటే ఉన్నతమైనటువంటి దేవుని యొక్క ఆ యొక్క సంకల్పంలో నుంచి ఎక్కడికి దిగుతాడంటే నేల మట్టుకు దిగిపోతాడు. దేవుని యొక్క ఉద్దేశంలో ఆదాము అవ్వ ఎక్కడ ఉండాలి? ఏదైనా మనంలో ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధిలో నుంచి దిగజారి దేవుని విడిచిపెట్టినటువంటి పరిస్థితి. కూలిపోతారు అనమాట. పాపం చేసినటువంటి వాడు ఆత్మీయంగా పతనమైనటువంటి పరిస్థితి. జాగ్రత్తగా ఆలోచించి ఎంత నష్టం, ఎంత నష్టం అనేటువంటిది మనం పొందుకుంటూ ఉన్నాయి. పాపం చేయటం వల్ల ఎంత నష్టాన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది చేస్తే నీకు నష్టం అన్నప్పుడు దాన్ని చేయకపోవటమే
మంచిది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మానవుడు ఆ జ్ఞాని వల్ల ఆలోచన చేయటం లేదు, తెలివి కలిగినటువంటి వారి వల్ల ఆలోచన చేయట్లేదు. పాపం వల్ల నాకు కలిగేటువంటి నష్టం ఏంటో వాడు ఆలోచన చేయట్లేదు. ఆల్రెడీ నష్టపోయినటువంటి వాడు అందులో నుంచి బయటికి ఎలా రావాలో ఆలోచన చేయటం లేదు. నువ్వు చనిపోతున్నావు అంటే ఎవడు పట్టించుకోవట్లేదు. నువ్వు ఆత్మీయంగా పతనమైపోతున్నావు అంటే ఎవడు పట్టించుకోవట్లేదు. పాపం చేయటం వల్ల వచ్చేటువంటి మరొక నష్టం ఏంటంటే, గారడీ సీమోన్ అని ఒకడు ఉన్నాడు. దేవుని యొక్క మహాశక్తి ఇతడే అనుకున్నారంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు. చాలా పాపులర్ పర్సన్ అన్నమాట. ఎవరు? పాపులర్ పర్సన్. ఆయన గారడీలు చేస్తాడు, మ్యాజిక్లు చేస్తాడు. రియల్ గా అద్భుతాలు చేయగలిగినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కుందాం అనుకున్నాడు. వాళ్ళు చేసింది ఏంటంటే దేవుని కార్యం. వాళ్ళు దేవుని పని చేస్తూ ఉన్నారు. దానికోసము వాళ్ళు చేసే పనిని బలపరచడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ అద్భుతాలు చేస్తున్నారు. అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈ గారడీ సీమోన్ ఏమనుకున్నాడంటే, అద్భుతాలు చేసే శక్తి నాకు కూడా కావాలనుకున్నాడు. అది ఎలా సంపాదించుకున్నాడంటే డబ్బులు ఇచ్చి సంపాదించుకున్నాడు. అది దేవుని దృష్టిలో ఏంటి? పాపం అన్నమాట. ఇప్పుడు ఆ ప్రపోజల్ ఎప్పుడైతే అపోస్తుల దగ్గర ఆయన పెట్టాడో, వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 8వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. 21-22 వచనాలు. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకను, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. వాళ్ళు చేసినటువంటి మంచి పనిలో ఈయనకి ఏమి లేదంట. పాపులకు మంచి పనులు ఏముండదు, మంచి వాటిలో పాలు ఉండదు అనమాట. మంచి విషయాలలో పాపులకి ఏముండదు, పాలు ఉండదు. పరలోకం అనేటువంటిది మంచిది, మంచి స్థలం. దేవుని యొక్క సన్నిధానం అనేటువంటిది, దేవుని యొక్క సముఖం అనేటువంటిది, దేవునితో సహవాసం అనేటువంటిది మంచి విషయం. కానీ పాపులకు అందులో ఏముండదు, పాలు ఉండదు. అక్కడ స్థలం ఉండదు, అక్కడ వాళ్ళు ఉండడానికి అవకాశం. మంచి దాంట్లో పాపులకి పాలు అనేటువంటిది, అంటే వాళ్ళు ఏది తీసుకున్నా కానీ ఏముంటది, వాళ్ళు ఎందులో పాలు భాగస్థులైనా కానీ అందులో ఏముంటది, చెడుతనం అనేటువంటిది మాత్రమే. మంచిది ఏది వాళ్ళు పొందుకోలేరు. పాపం చేయటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఇన్ని నష్టాలు చూసి కూడా మనం ఇంకా పాపులుగా ఉన్నట్లయితే కనుక మనం జ్ఞానులం కాదని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మనం జ్ఞానులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అజ్ఞానులుగా మనము ఉండకూడదంటూ ఉన్నాడు. నిజంగా వాస్తవాన్ని గమనిస్తే ఇక్కడ ఉన్న మనం అందరం కూడా భౌతిక సంబంధంగా చాలా జ్ఞానులు, తెలియగలిగినటువంటి వారు. కానీ ఆత్మీయ విషయాలలో ఈ జ్ఞానం లేకపోవడం అనేటువంటిది బాధాకరమైనటువంటి విషయం అనమాట. మనము నష్టపోతూ ఉన్నాం పాపం చేయటం వల్ల. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. మరొక నష్టాన్ని కనుక మనం చూసినట్లయితే, పాపము చేసినటువంటి వాడు పాపమునకు దాసుడు. యేసు ప్రభువు చెప్పాడు యోహాను సువార్తలో మాట. పాపం చేసిన వాడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. నీవు పాపం చేయటం వల్ల బానిసమైపోతావు. ఏమైపోతావు? బానిస బ్రతికి ఎవరికైనా ఇష్టమా? బానిస ఉంటే ఎవరికైనా ఇష్టమా? నువ్వు పాపం చేస్తే నువ్వు పాపానికి ఏమైపోతావు? బానిసమైపోతావు, దాసుడు అయిపోతావు. దేవుడేమో నిన్ను గొప్పగా ఉద్దేశించి ఆయన నిన్ను ఏలేటువంటి వాడిగా పెట్టాడు. మానవుడిని సృష్టి చేసినప్పుడు ఈ సృష్టిని యావమని పెట్టాడు ఆయన. ఈ సృష్టి యావత్తుని యావమని పెడితే నీవు ఏలేటువంటి వాడిగా ఉండకుండా పాపం చేసి ఎక్కడికి వచ్చావు? నువ్వు బానిస బ్రతుకులోకి వచ్చేసావు. నీ స్థితి తెగజారిపోయింది పాపం చేయటం వల్ల. దేవుడేమో నిన్ను గొప్పగా ఉద్దేశిస్తే నువ్వేమో పతనం అయిపోయావు పాపం వల్ల. నువ్వు బానిస అయిపోయావు. బానిస అంటే వాడికి స్వతంత్రత అనేటువంటిది లేదు. ఎవడు యజమానుడు ఎన్నో వాడు చెప్పిన పని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ యజమానుడు చెప్పిన పని చెయ్యాలి. అందుకని చాలా మందికి పాపం చేయటం ఇష్టం ఉండదు, కానీ దాన్ని మానుకోలేదు. తెలిసిన విషయం, పాపం చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళు మానుకోలేకపోవడానికి కారణం ఏంటంటే యజమానుడు కొరడా చూపిస్తాడు నీ మీద. నిన్ను కొట్టైనా సరే ఏం చెబుతాడు? నిన్ను పాపం చేపిస్తాడు. నువ్వేమైపోతావు? పాపం చేస్తే ఏలేటువంటి వాడి వల్ల బానిసమైపోతావు. దేవుడు నిన్ను ఏలేటువంటి వాడిగా పెట్టాడు. ఏలేటువంటి వాడు ఏమయ్యాడు? పాపం వల్ల ఎంత దిగజారుతాం చూడండి. పాపం చేస్తే ఎంత ప్రమాదం చూడండి. దిగజారిపోయేటువంటి పరిస్థితి, బానిస బ్రతుకు. బానిసగా ఉండాలని ఎవరు కోరుకోం. మనందరం కూడా యజమానులుగా ఉండాలి,
మనందరం కూడా స్వతంత్రంగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ పాపం నిన్ను ఏం చేసింది? బానిసగా మార్చేసింది. ఇంకొక విషయాన్ని మనం చూస్తే ఇంకొక నష్టం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, పాపము నిన్ను సులువుగా ఏం చేసిందంటే చిక్కులు పెట్టింది. నిన్ను పాపం ఏం చేసిందంటే అందులో నుంచి బయటికి రానివ్వకుండా ఏం చేసింది? చిక్కులు పెట్టి ఒకదాని మీద ఒకటి నిన్ను పాపము చేయిస్తూనే ఉంటుంది. కుట్టు పని చేసే వాళ్ళకి తెలిసింది, దారము ఆ ఉండకున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ దారం ఒకవేళ విడదీసి దాన్ని మనం ఎట్టబడ్డట్టు లోపల వేసాం అనుకోండి, దాన్ని బయటికి తీసినప్పుడు ఏమైందంటే ఒకదానికి ఒకటి అదే ముడి పట్టేసుకున్నాడు. ఇప్పుడు దీన్ని తీయాలంటే కుదురుదా? పాపం కూడా అంతే. నువ్వు ఒక్కసారి పాపం చేస్తే దాని వెంట మరొక పాపం, వెంటనే అది పాపం మీద పాపము చేయిస్తూనే ఉంటుంది. పాపము నిన్ను సులువుగా చిక్కులు పెట్టి, పాపం అనేటువంటిది నిన్ను అందులో నుంచి బయటికి రానివ్వకుండా నిన్ను నిత్యము పాపము చేసేటువంటి వాడికి అందులోనే వచ్చింది అనమాట. పాపం మీద పాపం, ఒకదాని మీద ఒకటి చేస్తూ ఉండేటువంటి పరిస్థితి. ఎంత భయంకరమైనటువంటి పాపం! ఆ పాపం అనేటువంటిది నీళ్ళు ఉంటే భయంకరమైన నష్టాలను అనుభవిస్తావు, భయంకరమైన వ్యాధుల్ని అనుభవిస్తావు. నువ్వు మంచివాడిగా బ్రతకాలని నువ్వు కోరుకున్నా కానీ కోరుకోలేని నువ్వు ఆ జీవితాన్ని జీవించలేనటువంటి పరిస్థితి. నీవు ఈ పాపం నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇన్ని నష్టాలు కలిగజేసినటువంటి పాపం చివరికి నేను ఎక్కడ తీసుకెళ్ళిందంటే మరణానికి తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళింది? నేను చావులకు తీసుకెళ్ళింది. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మనమే తెలిసినటువంటి మాట 23వ వచనం కనుక మనం చూసినట్లయితే, పాపము వలన వచ్చే జీతము మరణము. మళ్ళా ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివాము, పాపము వలన మనము ఏమైపోయాడా? చనిపోయాం. చివరికి నిన్ను ఇది ఎక్కడికి తీసుకుపోయిందంటే మరణానికి తీసుకుపోతావు. నువ్వు పాపం చేయటం వల్ల చచ్చిపోతావని నీకు తెలిస్తే చేస్తారా? విషం తీసుకుంటే చచ్చిపోతామంటే మాత్రం తీసుకోం. విషం తీసుకుంటే చచ్చిపోతాం అని మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాం? అసలు దగ్గరికి రాను, దాని జోలికి మనం పోం, దాని దగ్గరికి కూడా పోం. శరీర సంబంధంగా మనకి చాలా జాగ్రత్త. కానీ పాపం చేస్తూ నువ్వు చచ్చిపోతావంటే మాత్రం పాపం చేయకుండా మనిషి ఉండటంలా. సరే, పాపం చేసావు, పాపం అంటే ఒక పని చేస్తావు, పాపం అనేటువంటి ఒక పని చేస్తావు. పని చేస్తే నీకు మేలు కలగాల, కీడు కలగాల? ఒక ఉద్యోగం చేస్తారు పొద్దున్న లేచి సాయంత్రం వరకు, నీకు మేలు కలగాలని చేస్తావా, కీడు కలగాలని చేస్తావా? కత్తి తీసుకుని నెమ్మదిగా పొద్దున్న సాయంత్రం దాకా గుచ్చుకుని ఆ పని చేసి చచ్చిపోయాడు వాడు ఉంటాడా? ఉద్యోగానికి పోయి పని చేస్తే ఏం కావాలి? మంచి జీతం కావాలి, మేలు కలగాలి. మేలు కలగాలంటే ఏం చేయాలి? మేలు కలగాలంటే మంచి పని చేయాలి. మంచి పని చేస్తే మనకు మేలు కలుగుతుంది. చెడ్డ పని చేస్తూ చచ్చిపోతున్నామంటే అదే పని పదే చేస్తున్నటువంటి వాడిని మనం ఏమనాలి? ఇప్పుడు జ్ఞాని అని అనాలా, అజ్ఞాని అనాలా? మనుషులందరూ అజ్ఞానులు అయిపోయారు. ఏం చేసి? పాపం చేసి. పాపం వల్ల ఏమొచ్చింది? కష్టపడి ఏ జీతాన్ని సంపాదిస్తున్నాడు? అక్కడ మరణం అనే జీతాన్ని సంపాదిస్తున్నాడు. మరణం అనే జీతాన్ని సంపాదించిన కొరకు ఎంత కష్టపడాలా? మరణం అంటే అర్థం ఏంటో మీకు ఒకసారి తెలియపరుస్తాను. మరణం అంటే ఏంటి? మరణం అంటే సెపరేషన్. ఇంగ్లీష్ లో దాన్ని ఏమంటారంటే సెపరేషన్, అంటే వేరు చేయబడటం అని అర్థం, ఎడబాటు అని అర్థం మరణం అంటే. ఇప్పుడు శరీర సంబంధంగా చనిపోవటం అంటే ఏంటి, ఆత్మ సంబంధంగా చనిపోవటం అంటే ఏంటో చెప్తాను. మరణం అంటే అర్థం ఏంటి? సెపరేషన్, ఎడబాటు, వేరు చేయటము అని అర్థం. శరీర సంబంధంగా చనిపోవటం అంటే శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నాయి కదా, ఈ రెండు వేరు చేయబట్టమే మరణం. ఈ రెండు వేరు చేయబడితే శరీర సంబంధమైనటువంటి మరణం. అట్లాగే ఆత్మీయ మరణము అంటే అర్థం ఏంటంటే, ఈ ఆత్మ ఎవరికి దగ్గరగా ఉంది అంటే ఎవరితో కలుసుకుని ఉందంటే దేవునితో. ఎవరైతే పాపం చేశారో వీళ్ళు ఎవరి నుంచి వేరు చేయబడ్డారంటే దేవుడి నుంచి వేరు చేయబడ్డారు. దీన్ని ఏమన్నారు? ఆత్మీయ మరణము అన్నారు. దేవుడి నుంచి వేరవటమే ఆత్మీయ మరణము. మనం ఆత్మీయంగా ఎలా చనిపోయామంటే దేవుడి నుంచి వేరైపోయాము. దేవుడి నుంచి వేరయ్యి మనం ఆత్మీయంగా చనిపోయాము. మన బ్రతికంతా దేవుళ్ళని.
మనం బ్రతికి ఉండాలి అంటే దేవుడు కావాలి మనకి. దేవుడు లేకపోతే మనకు బ్రతికనేటువంటిది లేదు. ఇప్పుడు పాపం చేసినటువంటి వాడు ఎవరి నుంచి దూరం అయ్యాడంటే, ఎవరి నుంచి వేరయ్యాడంటే దేవుడి నుంచి వేరయ్యాడు. దాన్నే ఆత్మీయ మరణము అని లేఖనం చెప్తున్నది. దేవుడి నుంచి మనం దూరం అవ్వటమే చనిపోవటం. యెషయా గ్రంథంలో చెప్తాడు. యెషయా గ్రంథంలో మీరు చూస్తే, రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తం కొరచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీకును మీ దేవునికి మధ్య ఏమడ్డంగా వచ్చినట? మీ దోషములు, మీ పాపములు అనేటువంటివి అడ్డంగా వచ్చినాయి. ఈ అడ్డము, ఈ పాపం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు ఎవరి నుంచి వేరైపోయావు? దేవుడి నుంచి వేరైపోయావు. దీన్ని ఏమంటున్నారు? ఆత్మీయ మరణము అంటూ ఉన్నారు. చనిపోవటం కంటే ఈ లోకంలో ఏదైనా నష్టము మనకి ఉన్నదా? ఎక్కువైన నష్టం ఏదైనా ఉందంటే ఈ లోకంలో చనిపోవటమే. చనిపోవడానికి ఏం లేదు, అసలు నష్టపోవడానికి ఇంకేం లేదు. బ్రతికి ఉంటేనే ఏదైనా ఒక నష్టం, అవమానమైనా, లేకపోతే ఎవరైనా మనల్ని తొలనాటమైనా, లేదంటే ఎవరైనా మనకి దుఃఖం కలగడమైనా, బాధ కలగడమైనా, మనం సిగ్గుపడాలన్నా, భయపడాలన్నా ఏముంటే మనం బ్రతికుంటే ఇవన్నీ కూడా మనం అనుభవించడానికి అవకాశం ఉంది. కానీ మనం ఏమైపోతున్నాం? చివరికి చనిపోతా ఉన్నాం కదా. చనిపోవడం అనేటువంటిదే భయంకరమైనటువంటి నష్టము మానవునికి. ఈ చనిపోయినటువంటి వాడు మరలా తిరిగి బ్రతికేటువంటి అవకాశం ఉంది. ఇదే గొప్ప సువార్త. ఈరోజు మీ అందరికీ తెలియబడేటువంటి సువార్త ఇదే. చనిపోయినటువంటి వాడు తిరిగి బ్రతికేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఏమంటారు? ఒకవేళ వైద్య పరిభాషలో ఒకవేళ చనిపోయినటువంటి వాడు తిరిగి బ్రతికితే ఏమంటారు? అద్భుతం జరిగింది అంటారు కదా. అద్భుతం జరిగింది, మిరాకిల్ జరిగిందంటే చనిపోయినాడు మళ్ళా దేవుడు అద్భుతం చేసి చనిపోయినటువంటి వాళ్ళని మరలా తిరిగి బ్రతికిస్తా ఉన్నాడు. ఇదే సువార్త ఈ లోకానికి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నువ్వు చనిపోయినటువంటి పాపిగా ఉన్నటువంటి నీవు, చనిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి నీవు మరలా బ్రతికేటువంటి అవకాశం ఉన్నది. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? దూత మరియతో మాట్లాడుతుంది. ఏమని? ఇదిగో నువ్వు కన్యకవి, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది గనక ఆయనకి ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి లోకంలోనికి పుట్టడానికి గల ఏకైక కారణము ఈ లోకంలో ప్రజలు నమ్ముకున్నటువంటి రీతిగా లేదు. ఆయన లోకములోనికి రావడానికి గల ఏకైక కారణము పాపులను రక్షించుటకు. పౌలు గారు అంటాడు మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయానికి మీరు చూసినట్లయితే అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదేను పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది, అట్టి వారిలో నేను ప్రధానుడును అంటూ ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి కారణం ఒకటే, పాపులను రక్షించటం కొరకు, పాప క్షమాపణ ప్రకటించడం కొరకు. పాప క్షమాపణ ప్రకటించి వారిని రక్షించడం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చారు. కానీ ప్రజలు దేనికోసం నమ్ముకుంటున్నారు? ఈ చనిపోయినటువంటి ప్రజలు దేనికోసం నమ్ముకుంటున్నారండి? నువ్వు చనిపోయావు, బ్రతుకు అని చెప్పి ప్రభు అంటుంటే, నేను చనిపోతే చనిపోయినా కానీ నాకేం కావాలి? నాకు ఆరోగ్యం కావాలి, శరీర సంబంధం, నాకు కారు కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు ఉద్యోగం కావాలి. నువ్వు చచ్చిపోయావు, నువ్వు బ్రతుకు అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు వస్తే ఆయన్ని బతిమలాడుకొని మళ్ళీ బ్రతికేటువంటి ప్రయత్నం చేయాలి. డాక్టర్ గారి దగ్గర పోయి చచ్చిపోయినా కూడా ఈ బంధువులు ఏమంటారు? ఏదో ఒకటి చేసి బ్రతికించు. నువ్వు చచ్చిపోయాడా అన్నా కూడా ఏమంటారు వీళ్ళు? ఏదో ఒకటి చేసి బ్రతికించు. అక్కడ ఏమడుగుతారా? బ్రతకాలని కోరుతారా? ఎలాగైనా బ్రతకాలని కోరుతారా? ఇక్కడ చనిపోయినటువంటి పాపులు అనబడినటువంటి ఆత్మీయ మరణం చెందినటువంటి ప్రజలు ఏం కోరుతున్నారంటే, నేను బ్రతకాలని కోరట్లేదు, మాకేం కావాలి? కారు కావాలి, డబ్బులు కావాలి. ఆయన ఏం ప్రామిస్ చేయాలి? ఆయన ఏం వాగ్దానం చేయాల? ఏమన్నా చెప్పాడు ఎక్కడైనా? అడుగుడి మీకు ఈడు అన్నాడు. ఆ మాటను తీసుకుని ఏమంటారు? అడగమన్నాడుగా. ఏం అడగమన్నాడు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడు. ఏం అడగమన్నాడు? ఆయన రాజ్యం అడగమన్నాడు, నీతిని అడగమన్నాడు. మరి అపోస్తలులకు ప్రార్థన నేర్పిస్తూ కూడా ఏమన్నాడు? నీ రాజ్యం వచ్చింది కాక అడగమన్నాడు. ఆయన దేని గురించి అడగమన్నాడు? వాళ్ళని
రాజ్యం గురించి అడగమన్నాడు కదా అని చెప్పి అసలు అడగకుండా విషయాలన్నీ అడిగి ఏదైతే అడగమన్నాడు అది మనం అడగట్లా. అయ్యా నన్ను బ్రతికించని అడుగుతారు ఎవరన్నా? నేను పాపిని, నేను పాపం చేశాను, నేను చనిపోతున్నాను, నన్ను బ్రతికించని ఎవరు అడుగుతున్నారా? లోకానికి ఆయన ప్రకటించింది ఏంటంటే పాప క్షమాపణ ఆయన ప్రకటించాడు. లోకమంతటికి ఆయన ప్రకటించిన విషయం. అపొస్తలులు అదే విషయం ప్రకటించారు. పాప క్షమాపణ ప్రకటించబడుతుంది. ఇప్పుడు ప్రభువుని బట్టి ఈ లోకానికి పాప క్షమాపణ ప్రకటించబడుతున్నది. ప్రభువు చెప్పినట్లుగా రక్షణ ప్రకటించబడుతున్నది. నీవు ఒకవేళ ప్రభువుని ఆశ్రయించినటువంటి వాడు అయితే, నేను ఆత్మీయంగా చనిపోయినట్టు నేను మళ్ళా తిరిగి బ్రతకాలంటే ప్రభువును మాత్రమే నన్ను బ్రతికించగలడు. ఈ లోకంలో వారు ఎవరో కూడా నన్ను బ్రతికించలేదని గుర్తించి నీవు పాపము నుంచి విడుదల పొందుట కొరకు ప్రభువుని ఆశ్రయించి ఆయన బ్రతిమలాడుకుని నీవు పాపం నుంచి, ఆ మరణం నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నువ్వు కనుక ఆయన ఆశ్రయించకపోతే ఆ రీతిగా నీవు లోకంలో ప్రభు వల్ల నువ్వు పొందుకునేటువంటి లాభం అనేటువంటిది ఏది కూడా ఈ లోకంలో. భౌతిక సంబంధంగా మార్తా మరి ఏం ఎదురు చూశారు? చనిపోయినటువంటి లాజరు తిరిగి బ్రతకాలని ఎదురు చూశారు. నువ్వు త్వరగా వచ్చుంటే నా సహోదరుడు బ్రతికేవాడయ్యా. భౌతిక సంబంధంగా బ్రతకాలనుకున్నారన్న ఆయన బ్రతికించాడు. వాస్తవంగా లాజర్ని ఆయన ఏం చేశాడు? బయటికి రమ్మన్నాడు, వచ్చాడు. ఇప్పుడు బ్రతుకున్నాడు ఆయన. భౌతిక సంబంధంగా నువ్వు ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నా ఈ లోకంలో దాన్ని నువ్వు విడిచిపెట్టాల్సిందే. నువ్వు బ్రతికినా మళ్ళా చచ్చిపోతావు. నువ్వు బ్రతికినా ఈ లోకంలో మళ్ళా చనిపోతావు. నువ్వేం సంపాదించినా దాన్ని నువ్వేమి తీసుకుని పోలేవు. కానీ నువ్వు ఆత్మీయంగా చనిపోతే మాత్రము నువ్వు ఎవరు చేరుకోలేవంటే నీ తండ్రిని నువ్వు చేరుకోలేవు. నువ్వు మళ్ళా తిరిగి ఆయన సంబంధాన్ని కలిగి ఉండలేవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అది. అందులో ప్రభువు ఏం చేశాడంటే మనలను, అంటే ఇశ్రాయేలులను, అన్యులను ఎవరితో సమాధానపరిచాడంట? దేవునితో సమాధానపరిచి మరలా తిరిగి మన మధ్యలో సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అంటే చనిపోయినటువంటి వాళ్ళని మరలా తిరిగి ఏం చేశాడు? బ్రతికించాడు. దేవునితో కలిపేసి ఏం చేశాడు? బ్రతికించాడు. వేరైపోయినటువంటి వాళ్ళని మళ్ళా తిరిగి ఆయన కలిపేశాడు. ఈ పని చేయడం కోసం వచ్చాడు ఆయన లోకంలోకి. ఆత్మీయంగా చనిపోయినటువంటి వాళ్ళని మళ్ళా బ్రతికించడం కోసం ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. ఈ రోజు ఈ స్వార్థల ద్వారా, ఈ స్వార్థ సభల ద్వారా ప్రభువుని బట్టి మేము కూడా మీకు ప్రకటించేది ఏంటంటే, చనిపోయినటువంటి వాళ్ళారా, పాపులుగా జీవిస్తున్నటువంటి ఆత్మీయ మరణం చెందినటువంటి వాళ్ళారా, మీకు ఇదే ఆహ్వానము. ప్రభువు మీకు పాప క్షమాపణ ప్రకటిస్తూ ఉన్నాడు, రక్షణ భాగ్యమును అనుగ్రహిస్తారని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరైతే పాపులుగా జీవిస్తూ ఉన్నారో వారందరికీ ఇదే ఆహ్వానము. మీరు మీ పాపముల నుంచి విడుదల పొంది మరలా ఆత్మీయంగా బ్రతకమని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ మళ్ళా తిరిగి బ్రతకాలని ఆశపడితే ఎలా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకాలో సోదరుల ద్వారా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నాడు, శిష్యులు పిలిచి ఆయన అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షింపబడతాం దేని నుంచి? పాపం అనే దాని నుంచి రక్షింపబడతాం. ఆ పాపం వల్ల వచ్చినటువంటి మరణము నుంచి మనము రక్షింపబడతాం. ఆ మరణమును తప్పించుకునేటువంటి అవకాశాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇస్తాడు. పాపమునకు ఉన్నటువంటి బలం ఏంటంటే మరణము. ఆ మరణముతో ప్రభు ఏమంటున్నాడంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని గెలిచినటువంటి ప్రభు ఆ మరణముతో ఆయన ఏం చేస్తున్నాడంటే, నీకు ఎక్కడ విజయము? ఆ మరణాన్ని ఆయన ఏం చేశాడో గెలిచి, ఆ మరణాన్ని జయించి మరలా తిరిగి ఆయన సజీవుడిగా లోపల తను తాను కనపరుచుకున్నటువంటి ఏకైక పరిశుద్ధుడు, ఏకైక మానవుడు ఆయనే. ఆయన ఆ పాపమును జయించే సూత్రాన్ని తెలుసుకున్నాడు. ఆ పాపాన్ని జయించినటువంటి మార్గంలో ఆయన బయటకు వచ్చాడు. ఎందరైతే ఆయన నమ్ముకుంటారో వారందరినీ ఆ మార్గంలో ఆయన ఏం చేస్తాడంటే జయించేటువంటి వారిగా, మరణమును జయించేటువంటి వారిగా బయటకు తీసుకొని వస్తాడు. ఇదిగో నేను మృతుడనైతేనే గాని సజీవుడనై ఉన్నాను. మరణమున యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి.
ఈ తాళపు చెవుల్ని ఆయన ఎవరికి ఇచ్చాడు? ఆయన ఎవరికి ఇచ్చాడు? మర్మం ఇదే, సూత్రం ఇదే. ఆయన దగ్గర ఏం తాళపు చెవులు ఉన్నాయి? చనిపోయినటువంటి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? పాతాళంలో ఉంటారు. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత పాతాళంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బయటికి రావడానికి తలుపేస్తుంది. ఆ తలుపు యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఇంతకు మనం చదువుకున్న మాటని. ఈ తాళపు చెవుల్ని ఎవరికి ఇస్తానని ప్రామిస్ చేశాడైనా? పేతురు గారికి ఇస్తానంట. ఏమన్నాడైనా? మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దేని ఎదుట? దేని ఎదుట నిలవనారు? సంఘము ఎదుట నిలవనారు. ఆ సంఘము యొక్క ద్వారాలను పేతురు గారు ప్రభు ఇచ్చినటువంటి తాళపు చెవులను వినియోగించి అపోస్తులైనటువంటి ఆయన శిష్యులందరూ కూడా పెందెకొస్తు ముందు వాళ్ళందరూ కూడా స్వార్థ ప్రకటన చేసి ఆ ద్వారము పేతురు గారు తెరవగానే అందులోకి ఎంతమంది వచ్చారు? 3,000 మంది వచ్చారు. వాళ్ళందరూ ఏం జయించి వచ్చారు? అందులో నుంచి బయటికి పాపాన్ని, మరణాన్ని జయించి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సంఘంలోకి వచ్చారు. చాలా మంది అనుకుంటారు మేము ఎక్కడైనా సరే బాప్తిసం తీసుకుంటే పాప క్షమాపణ పొందుకుందాం అనుకుంటారు. కాదు, వాస్తవం కదా. మరణం యొక్కయు పాతాళ లోకపు ద్వారము, ఆ పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ప్రభు పేతురు గారికి ఇచ్చి, పేతురు గారికి ఏం చెప్పాడంటే నా సంఘాన్ని నేను కట్టుకుంటాను, దాని ఎదుటేమి నిలవదంటే పాతాళ లోకం అనేటువంటిది నిలవదని చెప్పాడు. ఎక్కడ పడితే అక్కడ పాతాళము నోరు మూసుకుంటది అనుకుంటున్నారు. దేని ముందు నోరు మూసుకుంటది? ఆయన సంఘం ముందు నోరు మూసుకుంటది. అది ఎందుకని? ఆ సంఘాన్ని ఆయన తన రక్తమిచ్చి కొన్నటువంటి వారికి ఆయన పేరు పెట్టబడుతుంది అనమాట. ఆయన తన సొత్తుగా వాళ్ళు స్వీకరించాడు. తన యొక్క సొత్తుగా స్వీకరించినటువంటి ఆ ప్రజలను పాతాళం అనేటువంటిది ఏమీ చేయలేదు. ఇది సిద్ధాంతపరమైన విషయము. మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే సంఘం గురించినటువంటి సత్యం అనేటువంటిది సోదరులు మీకు తెలియపరుస్తారు. చాలా మర్మం ఉన్న దేవునికి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అపవాది అనేక విషయాల్లో మనల్ని మోసపరుస్తాడు. దేవుడేమో తినొద్దు చచ్చిపోతామంటే వాడు అంటాడు అవునా నిజమా, ఇవన్నీ వాడి దగ్గర నేర్చుకున్నాయా? మీరు చావనే చావరు. వాడు ఏం చేయగలంటే సర్వలోకాన్ని మోసపుచ్చగలడు. మనల్ని కూడా మోసపుచ్చాడు, ఇప్పటికి కూడా మోసపుస్తూనే ఉన్నాడు. ప్రభు తిరిగి వచ్చేంత వరకు సమాజాన్ని, లోపల ఉన్నటువంటి మనుషులందరినీ మోసపుచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. వాళ్ళని మోసపుచ్చి వాళ్ళని పాపంలో ఉంచి వాడు ఏం చేస్తాడంటే వాడు బలవంతుడిగా ఉంటాడు. చాలా మంది వాస్తవానికి నేను సబ్జెక్ట్ కాదు కానీ ఒక మాట చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. చాలా మంది అపవాది అంటే చాలా గొప్పడు అనుకుంటారు, భయపడతారు అపవాదికి. నా దృష్టిలో అసలు అపవాది అంటే అసలు ఏ మాత్రం లెక్క చేయాల్సిన పనిలే. మనం అపవాదికి ఉన్నటువంటి ఒక బలం చెప్పండి. అపవాదికి ఉన్నటువంటి ఏదైనా ఒక బలం చెప్పండి. వాడు ఏమైనా చేయగలడు? అసలు మామూలుగా ఏం చేయగలడు? అసలు ఏమి చేయలేదు. మీరు చూడండి, అపవాది మికాయేలు మన దోతలు తీసుకుని మికాయేలుతో యుద్ధం చేయడానికి వస్తాడు. గెలుస్తాడు ఓడిపోతాడా? ప్రకటన గ్రంథంలో అది అలంకార రూపంగా చెప్పబడింది, కానీ మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మికాయేలు దోతతో యుద్ధం చేయడానికి వస్తాడు. గెలుస్తాడు ఓడిపోతాడా? ఓడిపోయినటువంటి వాడు గొప్పవాడు అవుతాడు ఎప్పుడైనా? ఈ ఒక దోత ఏం చేస్తుందంటే మోస్ట్లీ 20వ అధ్యాయం అనుకున్నాను మొదటి వచనాల్లో ఒక దోత ఏం చేస్తుందంటే అపవాదిని పట్టుకుని సంఖ్యలు వేసింది. సంఖ్యలు వేసి వాడిని కిందకి పడదోసింది అనమాట. సంఖ్యలు వేసినోడు గొప్పవాడా, వేయించుకున్నాడు గొప్పవాడా? దోత అపవాదికి ఏమేసింది? సంఖ్యలు వేసిందంటే సంఖ్యలు వేయించుకున్నది గొప్పదా? అపవాది గొప్పవాడా? అసలు అపవాది గురించి అసలు భయపడాల్సిన పనే లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎంతకంటే గొప్ప విషయం, ఎందుకంటే మనము ధైర్యంగా ఉండడానికి ఉపయోగపడే ఒక విషయం ఏంటంటే, అపవాదిని గనక మనం ఎదిరిస్తే
యాకోబు పత్రికలో మీరు గమనించినప్పుడు అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోయాడు గొప్పవాడా, తరిమేవాడు గొప్పవాడా? తరిమేవాడు గొప్పవాడు కదా. మనం తరిమితే వాడు ఏం చేస్తాడు? వాడు ఆడట గొప్పవాడే. నాకు అర్థం కాదు. మనం తరిమితే పారిపోతున్నాడు. మనం ఏం చేస్తాము? దాసులంగా ఉండడానికి ఇష్టపడతాం. వాడికి పాపం చేసిన వాడు ఏమైపోతాడు? వాడికి దాసుడు అయిపోతాడు. వాడు చెప్పిందల్లా వినాలి. నువ్వు స్వతంత్రుడమే. ఒకసారి వాడిని తరిమే ప్రయత్నం చేయి, వాడి దగ్గర నుంచి ఏమైపోతాడు? ఈ విల్ ఫ్లీ. వాడు పారిపోతాడు నీ దగ్గర నుంచి. పారిపోయాడు గొప్పవాడు ఏంటండి? ఆయన చూసి భయపడతాం మనం. నువ్వు స్వతంత్రుడిగా నువ్వు ఒకసారి స్వతంత్రుడైన తర్వాత నువ్వు వాడిని ఎదిరించగానే ఏమైపోతాడు? పారిపోతాడు. పారిపోయాడు నువ్వు చూసి మనం భయపడతాం. సర్వోన్నతుడైనటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి, సర్వాధికారి అయినటువంటి ఆ దేవుణ్ణి చూస్తే మాత్రం మనకేం కలగదు? నువ్వు చచ్చిపోతున్నావు, నిన్ను చంపేతను తీసుకుపోయి నిన్ను కటికి చీకటి గుళ్ళు ఎత్తాను, లేకపోతే నిన్ను తీసుకెళ్లి నరకలు పడదొస్తానంటే భయపడ. ఆత్మను చంపక దేహమును చంపు వారికి భయపడకడి గాని ఆత్మను దేహమును నరకములో నశింప చేయగలిగిన వారికి మిక్కిలి భయపడుడి అని అంటాడు. ఎవరికి భయపడాలి మనం? నిన్ను నశింప చేయగలిగినటువంటి వారికి, బలవంతుడైనటువంటి వారికి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏం చేస్తాం? అసలు వారికి బలం లేదు. ఎవరికి? అపవాదికి బలం లేదు. మనం ఏం చేస్తామంటే పాపం చేసి వాడికి బలం ఇస్తాం. వాడు మన పాపాన్ని బట్టి వాడు మనకి యజమానుడు అవుతాడు. వాడు చెప్పినట్టు వాడు ఆడించినట్టు అలా ఆడతాం. పాపం నుంచి బయటికి రా, వాడి నుంచి నువ్వు బయటకు వచ్చినట్టే. పాపం నుంచి నువ్వు బయటికి రావడానికి ఎవరికి సాయం చేస్తానన్నాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునికి సాయం చేస్తానన్నాడు. తన రక్తం ఇచ్చి, తన ప్రాణం అర్పించి నీ పాప క్షమాపణ కొరకు ఆయన శిలువలో బలియాగముగా అర్పింపబడి ఆయన నీ పాపములన్నింటినీ పరిహరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిన్ను పిలిచి నీకు రక్షణ భాగ్యం ఇవ్వడానికి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. తెలివి కలిగినటువంటి వాడు ఏం చేయాలంటే వాడిని బానిసత్వం నుంచి బయటికి రావడానికి ప్రభు రక్తాన్ని వాడుకొని వాడు పరిశుద్ధుడిగా మార్చబడి స్వతంత్రుడు అవడానికి ఇష్టపడాలి. వాడప్పుడు మరణమును దాటి జీవంలోనికి ప్రవేశిస్తాడు. చనిపోయినటువంటి మరలా తిరిగి బ్రతికేటువంటి అవకాశం ప్రభువుని బట్టి ఉన్నది. కాబట్టి ఈ రోజు నేను నాకు అప్పగించబడినటువంటి అంశం నుంచి 2 విషయాలు మీకు తెలియపరిచాను. మనిషి పాపి ఎలా అయ్యాడు? వాడు దేవునికి విరోధంగా తిరిగి, దేవుని ఆజ్ఞలకు విరోధంగా తిరిగి వాడు పాపం చేయటం వల్ల మనిషి పాపి అయ్యాడు. ఎవరి వలన కాదు, దేవుని వలన కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరి వలన వాడు పాపి కాలేదు. వాడు పాపం చేయటం వల్ల వాడు పాపిగా మార్చబడ్డాడు. దాని వలన పాపం చేయటం వల్ల వచ్చినటువంటి నష్టాలు మీకు అన్ని తెలియపరిచాను. లోకంలో ఏది మంచి జరగదు పాపం చేసినటువంటి వాడికి. సమస్తం కూడా వాడి కీడునే పొందుకుంటాడు, వాడు శాపమునే పొందుకుంటాడు. కాబట్టి పాపం నుంచి విడుదల పొందాలని ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారందరికీ ఈ సభల తరపున మేము ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ నువ్వు ఈ యొక్క సమయాన్ని నువ్వు వాడుకోకుండా దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా, ఇప్పుడు కాదులే మరొకసారి చూద్దాం దీని గురించి, నిజమే పాపం నుంచి బయటికి రావాలి నాకు ఆశ ఉంది, మరొకసారి చూద్దామని కనుక ఒకసారి బయటికి వెళ్ళినట్లయితే, ఈ సమయాన్ని నువ్వు వాడుకోకపోయినట్లయితే మరలా నీకు ఈ సమయం దొరికేటువంటి అవకాశం ఉన్నదో లేదో ఒక్కసారి ఆలోచించి. అందుకని అంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు ఒకసారి దీని నుంచి బయటికి వెళ్ళావంటే ఇదే ప్రేరణ నీకు కలగొచ్చును, కలగపోవచ్చును. ఈ సమయం నీకు దొరకవచ్చును, దొరకపోవచ్చును. నీవు పాపం వల్ల నష్టపోతూ ఉన్నావని నీకు గ్రహించినట్లయితే ఈ సమయాన్ని నువ్వు వాడుకొని నువ్వు పాపం నుంచి విడుదల పొందుకునేటువంటి ప్రయత్నించి దేవుడు అందుకొరకు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రభు అందుకొరకు ఆయన ప్రయాసపడి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సువార్థికులు సోదరులు కూడా దానికోసమే ప్రయాసం చేస్తున్నారు. ఈ సమయాన్ని మీరు వాడుకొని అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించాలని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా వేడుకుంటూ, మరి సువార్త మీకు ప్రకటించబడుతుండగా మీరు దాన్ని అంగీకరించాలని, దానికి లోబడాలని ప్రేమపూర్వక విజ్ఞాపన చేస్తూ, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియపరుస్తున్నా. అలాగే నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘానికి, ప్రత్యేకంగా నా జత పని వారైనటువంటి అజయ్ గారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన అందరికీ కూడా ప్రభునామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నా. అందరికీ వందనాలు.